ఎక్కడో ఇక అన్ని గ్లోబల్ థింగ్స్ మీద మాట్లాడుతూ వారి యొక్క ప్రసంగాన్ని ఇక ఆ విధంగా మాట్లాడుతూ విజన్ 2047 అని చెప్పేసి ఇక ఏవేవో చెప్తూ అలా ఇక సంజీవన్ దగ్గర ముగించడం జరిగింది. ఖచ్చితంగా ఏ రాజకీయ నాయకుడికైనా ఏ ముఖ్యమంత్రికైనా రాష్ట్ర ప్రజల పట్ల ఒక విజన్ అనేది ఉండాలి. కానీ విజన్ ఎలా ఉండాలంటే ఆ దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకురావాలని ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి గొప్పగా అమలు చేసినటువంటి విజన్ వైఎస్ఆర్ గారిది. ఆ తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీని మరింత స్ట్రెంగ్తన్ చేస్తూ ఆరోగ్యశ్రీని ఈ రాష్ట్రంలోని 95% కుటుంబ సభ్యులకు అందజేస్తూ 3257 ప్రొసీజర్స్ని పెంచుతూ ఎంత ఖర్చైనా పర్వాలేదని చెప్పి అనేక డిజీజెస్ని యాడ్ చేసి ఎంత ఖర్చైనా పర్వాలేదు, పేదవాడి ఆరోగ్యత ప్రభుత్వంగా మన బాధ్యత అని చెప్పి మరి ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ముందుకు వెళ్ళారు. అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్. పేదవాడి ఇంటి దగ్గరికే గవర్నమెంట్ డాక్టర్ని పంపించి వైద్యం అందించాలనేటువంటి విజన్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఫ్యామిలీ డాక్టర్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చి గ్రామాన ఎక్కడికక్కడ వైద్య సేవలు అందించినటువంటి గొప్ప విజన్ జగన్మోహన్ రెడ్డి గారిది. 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలి అనే విజన్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇలా గొప్ప రెవల్యూషనరీ స్టెప్స్, రిఫార్మ్స్, రెవల్యూషనరీ చేంజెస్, అనేక కొత్త ఇనిషియేటివ్స్ తీసుకువచ్చి ఈ విజన్తో జగన్మోహన్ రెడ్డి గారు, ఇది విజన్ కమ్ ప్యాషన్ అంటారు దీన్ని. విజన్ ఒక్కటి ఉంటే సరిపోదు, ఏదో పేపర్ల మీదో పీపీటీ ప్రజెంటేషన్ల మీదో లేకపోతే మాటల్లోనో వార్తల్లోనో విజన్ ఉంటే సరిపోదు. విజన్తో పాటు చెయ్యాలనేటువంటి తపన, ఒక ప్యాషన్, దానికి ప్యాషన్ తోడయి అది ఇంప్లిమెంట్ అవుతేనే విజన్కి అర్థం పర్థం ఉంటుంది. ఇక ఇలాంటి మాటలతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రసంగాన్ని ముగించారు. మనం చూసినట్టయితే ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రజెంటేషన్. సరే, ఏం చెప్తున్నారా అని ఆసక్తితో చూసాం. డెమోగ్రఫిక్ పర్స్పెక్టివ్స్ అని మొదలుపెట్టారు. ఇలా దీంట్లో ఏం మాట్లాడుతున్నారు? 2026లో పాపులేషన్ ఎలా ఉండబోతుంది, భారతదేశం ఎలా ఉండబోతుంది, 2030లో ఎలా ఉండబోతుంది, 2036లో ఎలా ఉండబోతుంది, 2047లో ఇండియా ఎలా ఉండబోతుంది, చైనా ఏమవబోతుంది, గ్లోబల్గా ఏమవబోతుంది, ఏమేం జరగబోతుంది, ఎంత పాపులేషన్స్ పెరుగుతున్నారు, ఏ ఏజ్ గ్రూప్కి ఏమవబోతుంది అని చెప్పేసి ఇక ఏవేవో గ్లోబల్ డెమోగ్రఫిక్స్తో ఇక ఇలాంటి మాటలతో మాట్లాడుతూ ఇక అలా వారి ప్రసంగాన్ని మొదలుపెట్టారు. ఇక ఇందులో మనం చూస్తే ఈ స్టాటిస్టిక్స్ అంతా కూడా గ్లోబల్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో ఏదో వరల్డ్ పర్స్పెక్టివ్స్ మాట్లాడేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రం పరిస్థితి లేదని ఎక్కడన్నా చూశాను. ఈ పీపీపీ అంటూ ఈ ప్రైవేటైజేషన్ ఆఫ్ మెడికల్ కాలేజ్ మీద ఏం మాట్లాడబోతున్నారని చూస్తూ ఉన్నాను. దాన్ని లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఇదేం మా ప్రయారిటీ కాదు అన్నట్టుగా వారి విధానంలోనే వారు ఇక వారి యొక్క పెద్ద మాటలతో ముందుకు వెళ్ళారు. దీంట్లో కొన్ని హైలైట్స్ ఇచ్చారు. లైఫ్ ఎక్స్పెక్టెన్సీలో ఆంధ్రప్రదేశ్ 11వ ప్లేస్లో ఉందని, ఇమ్యునైజేషన్లో మనం 3rd ప్లేస్లో ఉన్నామని, ఐఎంఆర్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్లో 11వ ప్లేస్లో ఉన్నాము, మ్యాటర్నిటీ మోర్టాలిటీ రేట్లో 2nd ప్లేస్లో ఉన్నామని. ఇవన్నీ ఒక రోజులో సాధ్యమవుతాయా? అలాగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో మనం 4th ప్లేస్లో ఉన్నాము,
పబ్లిక్ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్లో 26th ప్లేస్లో ఉన్నాము, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్లో ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందని, అక్రిడేట్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి 3rd ప్లేస్లో ఉన్నామని. ఇక్కడ మీరు అందరూ గమనిస్తే ఈ ర్యాంక్స్ అన్ని, అండ్ ఎస్పెషల్లీ వెన్ కమ్స్ టు డిజిటలైజేషన్ ఆఫ్ హెల్త్ రికార్డ్స్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్, ఆంధ్రప్రదేశ్ in Jagananna's governance, we are the pioneers in digitalization of health records. మనకు అనేక నేషనల్ అవార్డ్స్ వచ్చాయి జగనన్న హయాంలో. అనేక సార్లు ఏదైతే ఢిల్లీలో కొన్ని కాన్ఫరెన్సెస్ హెల్డ్ చేశారో మేము పార్టిసిపేట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి మిగతా రాష్ట్రాలు నేర్చుకోండి, ఏ విధంగా అడ్వాన్స్డ్గా ఉన్నారో. ప్రతి ఒక్క పేషెంట్ డేటాని ఏదన్నా అనారోగ్యంతో గనక హాస్పిటల్కి వస్తే అదంతా కూడా డిజిటల్గా మనం ఒక హెల్త్ రికార్డ్, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్స్ మనం క్రియేట్ చేయడం స్టార్ట్ చేసాం. దాంట్లో వీ ర్యాంక్ నంబర్ 1. ఇప్పుడు సరే ఇందులో రాశారు, బాగానే ఉంది. ఇదంతా కూడా ఇంతో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ నుంచి ఈ స్టేజ్కి వచ్చి ఈ రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది, చక్కటి వైద్య సేవలు అందించాము. మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము వీటిలో ముందుందంటే దానికి కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాషన్ అండ్ విజన్ అని గుర్తు చేస్తూ ఉన్నాను. జస్ట్ లైక్ దాట్, ఏదో ఇవన్నీ ఓవర్ నైట్ జరిగిపోలేదు. దీనికి చాలా కష్టం ఉంది. ప్రతి దానికి కూడా ఏదో హాస్పిటల్స్ ఉన్నాయంటే ఉన్నాయి కాదు, ఒక హాస్పిటల్ ఉండాలి, దానికి సరిపడే స్టాఫ్ ఉండాలి, ఫంక్షనింగ్లో ఉండాలి, మందులు అందుబాటులో ఉండాలి, టైంకి ఎవరైనా పేషెంట్ వస్తే ఆ డాక్టర్స్ అక్కడ ఉన్న వాళ్ళు అటెండ్ అవ్వాలి, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల ఫెసిలిటీస్ అక్కడ మనం ఇచ్చినప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ప్రజలకు ఒక ట్రస్ట్ అనేది ఫస్ట్ వస్తుంది, ఒక హోపు, ట్రస్ట్ అనేది బిల్డప్ అవుతుంది. ఎందుకంటే ఆ నమ్మకం వచ్చినప్పుడే మరింత చక్కగా ప్రజలు బాగా వచ్చి చూపించుకుంటారు. అట్ ది సేమ్ టైం చక్కటి వైద్య సేవలు కూడా చాలా పెద్ద ఎత్తున మనం అందించడానికి ఉంటుంది. ఆ హోప్ని, ఆ ట్రస్ట్ని, ఆ రెప్యుటేషన్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ మీద కాపాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ని స్ట్రెంగ్తన్ చేయడానికి ఆల్ హిస్ బెస్ట్ ఎఫర్ట్స్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. దానివల్లే ఈరోజు ఈ గుర్తింపు అంతా కూడా సాధ్యమైంది. ఇప్పుడు కూడా వీళ్ళు వచ్చాక కూడా మాట్లాడుతున్నారంటే ది క్రెడిట్ గోస్ టు ఆర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి స్పష్టం చేస్తూ ఉన్నాను. అట్ ద సేమ్ టైం ఇక జనరల్గా ఎస్డిజి గోల్స్ వాటి కోసము ఆ కీ ఇండికేటర్స్ కోసం ఖచ్చితంగా కూడా ప్రతి స్టేట్ వర్క్ చేస్తుంటుంది. దాని తగ్గట్టుగా కూడా జగనన్న ప్రభుత్వంలో మనం చక్కగా వర్క్ చేశాము. సో అలాంటి ఈ ఎన్సిడీస్, కమ్యూనికబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్లో కావచ్చు, అలాగే తీసుకొచ్చినటువంటి జగనన్న ఆరోగ్య సురక్ష అనే ప్రోగ్రాంలో కావచ్చు, గ్రామంలో ఇంటి వద్దకే వెళ్ళి అక్కడే మనం టెస్టులు కండక్ట్ చేసి అసలు ఏ గ్రామంలోకి వెళ్ళినా కూడా, ఏ ఇంటిని తట్టినా కూడా మీరు ఈ ఏరియాలో ఉంటున్నారు, ఈ గ్రామంలో ఉంటున్నారు, మీకు ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడ అందుతాయి. సపోజ్ మీకు ఒక ఇబ్బంది అనిపించింది, ఆరోగ్యపరంగా ఒక కన్సర్న్ వచ్చింది, ఎవరికి ఫోన్ చేయాలి, ఏ నెంబర్కి ఫోన్ చేయాలి, ఎటు వెళ్ళాలి, ఎలా రౌట్ చేస్తారు, ఎలా మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు, ఎక్కడెక్కడ ఏ సేవలు అందుతాయి, ఏ డిజీజెస్కి ఎక్కడెక్కడ చూస్తారు అనేటువంటి ఒక స్పష్టత ఒక కామన్ మ్యాన్ దగ్గర ఉండేలాగా దానికి సంబంధించినటువంటి బ్రౌచర్స్ కావచ్చు, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి బుక్లెట్స్ కావచ్చు, అండ్ ఇంటి వద్దకే వెళ్ళి టెస్టులు చేసి ఆ రిపోర్ట్స్ వచ్చాక ఫర్దర్ రిఫరల్ అవసరమైతే ఆ ఊరికే ఈ ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో భాగంగా సూపర్ స్పెషాలిటీ స్పెషలిస్ట్ని ఆ ఊర్లోకి పంపించి ఆ గ్రామంలోనే వారికి వైద్య సేవలు అందించేటువంటి కార్యక్రమం. దాని తర్వాత మళ్ళీ అక్కడ నుంచి ఇంకేదైనా హైయర్ లెవెల్కి రిఫరెన్స్ అవసరమైతే అక్కడ నుంచి మళ్ళీ ఆ రిఫరల్ కూడా పంపించి, అవసరమైతే ఆ ట్రాన్స్పోర్టేషన్ కూడా జగనన్న ప్రభుత్వమే కట్టుకునేలాగా భరించి వాళ్ళకు బాగా అవ్వాలి. ఒకవేళ వాళ్ళు దానికోసం ఏదైనా వెనకాడుతున్నారా అని చెప్పేసి అది కూడా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా జగనన్న ప్రభుత్వమే ఖర్చు చేసి వాళ్ళని ఆ నెక్స్ట్ లెవెల్ రిఫరెన్స్ హాస్పిటల్కి ఫస్ట్ జనరల్లో కూడా ఏదన్నా ఇబ్బంది వస్తే వెళ్ళాలనే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. కానీ సడన్గా ఏదన్నా తెలిసేసరికి ఒక్కొక్కసారి స్పీడ్గా వెళ్ళి చూపించుకుంటారు, ఒక్కొక్కసారి మళ్ళీ వెళ్తే ఏంటో అని ఒక
సెన్సిటివిటీ ఉంటుంది వాళ్ళలో కూడా. సో అలాంటి ఇవి కూడా లేకుండా ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు కూడా జగనన్న ప్రభుత్వమే భరించి వాళ్ళని ఆ హాస్పిటల్కి వెళ్ళి ఆ రిఫరల్ సర్వీసెస్లో కూడా